హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం మ్యాథ్స్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము. అండ్ అలాగే మనము మ్యాథ్స్ లో 6 చాప్టర్స్ అని ఉంటాయి కదా. సంఖ్యామానం, అంకగణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, బీజగణితం, సాంఖ్యక శాస్త్రం అని వాటిలో 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. 5th చాప్టర్ అయిన బీజగణితాన్ని కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. మనకి 7th క్లాస్ లో సెమ్ 1 సెమ్ 2 లో బీజగణితానికి సంబంధించి 3 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 చాప్టర్స్ లో ఆల్రెడీ 2 చాప్టర్స్ అయిపోయాయి. ఇంకొక చాప్టర్ ఉంది ఘాతాంకాలు మరియు ఘాతాలు. ఇది కూడా చెప్పేస్తే మనకి 7th క్లాస్ లో బీజగణితం అయిపోద్ది. నెక్స్ట్ 8th క్లాస్ బీజగణితం అయిపోయాక మళ్ళీ 7th క్షేత్రగణితం, 8th క్షేత్రగణితం చెప్పేస్తే 8th వరకు ప్రతి చాప్టర్ కూడా ఫినిష్ అయిపోయినట్టు అయిపోద్ది అన్నమాట. ఓకే, సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఘాతాలు మరియు ఘాతాంకాలు. మీకు ప్లేలిస్ట్ లో ఏ చాప్టర్ కా చాప్టర్, ఏ క్లాస్ కా క్లాస్ సపరేట్ గా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఓకే, 11th చాప్టర్ ఘాతాలు మరియు ఘాతాంకాలు. అసలు ఘాతాంకాలను ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే, ఏవైతే మనకి పెద్ద నెంబర్స్ ఉంటాయో వాటిని ఇలా సంక్షిప్త రూపంలో రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 4. కాబట్టి 10⁴ అని ఈ నెంబర్ ని రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే 10⁴ ఉందో అందులో 10 భూమి, 4 ఘాతాంకం అనమాట. ఈ పెద్ద నెంబర్ ని ఇలా సంక్షిప్త రూపంలో రాసుకోవడానికి ఈ ఘాతాంకాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. 10⁴ అనేది ఏంటంటే 10,000 యొక్క ఘాత రూపం అనమాట. ఇక్కడ 10,000లో 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. సో 10⁴ అనమాట. ఓకే, అలాగే 1000లో 3 జీరోస్ ఉన్నాయి. 10⁻³ అనమాట. ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి. 10⁵ అని రాసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని జీరోస్ ఉంటే ఇటువంటి లెక్కలకి మాత్రమే, ఎన్ని జీరోస్ ఉంటే అది పవర్ లో రాసుకుంటాం అంతే. 10⁴ అని, 10⁵ అని, 10³ అని, 10² అని ఇలా రాసుకుంటాం అనమాట. మిగతా నెంబర్ ని కూడా ఘాత రూపంలో రాయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. 10³ మీటర్స్ అంటే ఏంటి అంటే 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కదా. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. 10³ అంటే ఏంటి? 1000 కదా. సో 10³ మీటర్ అన్నా 1000 మీటర్లు అన్నా ఒకటే. కాబట్టి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ అని రాసుకున్నాం. ఇక్కడ 10⁵ సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా, అంటే 1,00,000 సెంటీమీటర్లు అంటే 1 కిలోమీటర్. ఓకే, మనము సంఖ్యలని విస్తరణ రూపంలో రాసేటప్పుడు కూడా మనకి ఘాత రూపం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 47,561 ఇచ్చారు. సో అంటే ఇది 4 అనేది ఏ ప్లేస్ లో ఉందంటే 10,000 స్థానంలో ఉంది. సో 4 × 10,000. 7 అనేది వేల స్థానంలో ఉంది. 7 × 1000. 5 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. 5 × 100. 6 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది. 6 × 10+1. ఇది జనరల్ గా మనము ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపం, ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే ఇలా రాస్తాం. మరి దాన్ని సింప్లిఫై చేస్తూ రాయడానికి కూడా మనకి ఘాత రూపం యూజ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4. 10⁴. 1 2 3 10³ 1 2 10². ఇక్కడ ఓన్లీ 10. సో ఈ విధంగా వీటిని కూడా సంక్షిప్త రూపంలో రాయడానికి మనం ఘాతాన్ని ఉపయోగించవచ్చు. అలాగే 81, దీన్ని కూడా ఘాత రూపంలో రాయొచ్చు. అదేంటి, ఇక్కడ జీరోస్ లేవు కదా. ఎలా అంటే, సో ఎన్ని నెంబర్లని, సేమ్ నెంబర్లని ఎన్ని నెంబర్లని గుణిస్తే 81 వస్తుందో చూడాలి. సో నాకు ఇక్కడ 3 3 9, 9 3 27, 27 3 81. అంటే 3ని 4 సార్లు గుణిస్తే నాకు 81 వచ్చింది. సో 3లో ఎన్ని ఉన్నాయంటే 4 కాబట్టి దేన్ని గుణిస్తే 4 సార్లు, దేన్ని 4 సార్లు గుణిస్తే 81 వచ్చింది? 3ని. కాబట్టి ఈ 81ని 3⁴ అనిగా రాయొచ్చు. ఇక్కడ మనకి భూమి 3 అవుతుంది, ఘాతం 4 అవుతుంది. కొన్ని ఘాతాంకాలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి, అవి మీకు తెలుసు. 2 ఉంటే స్క్వేర్ అంటాం, 3 ఉంటే క్యూబ్ అంటాం. ఓకే, అలాగే మనకి రివర్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఘాత రూపం ఇచ్చేసి దాని మామూలు రూపం అడుగుతారు. అటువంటి అప్పుడు పవర్ లో ఎంతైతే ఉందో అన్ని సార్లు ఈ భూమిని గుణించాలన్నమాట. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టైమ్స్ 2ని మల్టిప్లై చేయాలి. సో 1 2 3 4 5. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. అంటే 2⁵ యొక్క వాల్యూ ఎంత? 32 అనమాట.
సో ఇలా మనకి నెంబర్ ఇచ్చినప్పుడు ఘాత రూపంలో మార్చుకోవచ్చు, అలాగే ఘాత రూపం ఇచ్చినప్పుడు నెంబర్లా కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఘాతాంకం ఉండే ప్లేస్లో బేస్ సంఖ్య ఉందనుకో, ఆ మైనస్ వాల్యూ అనేది మైనస్ గానే ఉండిపోద్ది. అలా కాకుండా సరి సంఖ్య ఉంటే మైనస్ అనేది ప్లస్ గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం లేదు, మైనస్ ఉండేటప్పుడే పైన బేసి సంఖ్య ఉందా సరి సంఖ్య ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి -1 ఉంది, అలాగే ఘాతాంకంలో బేస్ ఉంది. బేస్ ఉంటే ఏం చెప్పాను, మైనస్ అనేది మైనస్ గానే ఉంటుంది. లేదా మీరు ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, చివరికి ఏమవుతుంది మైనస్ అవుతుంది. అలాగే సరి సంఖ్య ఉంటే మైనస్ అనేది ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, చివరికి ప్లస్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఘాతాంకంలో బేస్ సంఖ్య ఉందో సరి సంఖ్య ఉందో చూసుకొని ఆ యొక్క గుర్తుని మనము చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఘాతాంక న్యాయాలు మనకి ఇచ్చారండి. వీటిలో ఏంటంటే ఈ న్యాయాలను ఉపయోగించి మనము ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయాలి, భూములు అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే, ఓకేనా, భూములు అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు ఘాతాంకాలని కలిపేస్తాం అనమాట. సో ఏ పవర్ m ప్లస్ n. నెక్స్ట్ ఏ పవర్ m బై ఏ పవర్ n. ఇక్కడ మనకి m అనేది పెద్దగా ఉన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. ఇక్కడ మనకి ఘాతాంకాలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏబి హోల్ పవర్ m. ఏ పవర్ m బై బి పవర్ m, ఏ బై బి హోల్ పవర్ m. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. -1 పైన సరి సంఖ్య ఉంటే ప్లస్, బేస్ సంఖ్య ఉంటే మైనస్ అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ చాప్టర్ వరకు ఇచ్చిన ఘాతాంక న్యాయాలు అయితే ఇవన్నమాట. సో ఇవి బాగా గుర్తుంటే నెక్స్ట్ చేసే సమ్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఓకే, మళ్ళీ ఒకసారి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ m. ఏ పవర్ m బై బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ m. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఏ మరియు బిలు ఏదైనా శూన్యేతర పూర్ణ సంఖ్యలు, m మరియు n లు పూర్ణాంకాలు. అంటే సున్నా కాకుండా ప్లస్ డిజిట్స్ కావచ్చు, మైనస్ డిజిట్స్ కావచ్చు, ఏ మరియు బిలో ఉండాలి. అలాగే m n లు అనేవి పూర్ణాంకాలు అన్నమాట, అంటే 0 నుంచి మిగతావన్నీ కూడా. ఓకే, ఇంకా ఈ చాప్టర్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రామాణిక రూపం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇలా ఇచ్చేటప్పుడు దాన్ని ఇంకా ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ ప్రామాణిక రూపం అంటే ఏంటంటే చిన్నగా రాయడం మాత్రమే కాదు. సో ఇక్కడ ఏదైతే ఒక్క డిజిట్ తర్వాత మాత్రమే పాయింట్ ఉండాలి, మిగతా దేనికి ఉంచకూడదు అనమాట. లాస్ట్ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఎన్ని అయితే నెంబర్స్ ఉన్నాయో అవి కౌంట్ చేసుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఇక్కడ మనకి 10 to the power of 24 వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనము ఒక షార్ట్ కట్ లో అంటే చదవడానికి సులభంగా ఉండేలాగా ఘాతాలను ఉపయోగించి ఇలాంటి పెద్ద సంఖ్యలను కూడా మనము ప్రామాణిక రూపంలో మార్చుకొని చెప్పొచ్చు అనమాట. ఓకే, చూసారు కదా, మనం ఇందాక చూసింది 10 to the power of 24 వచ్చిందా. సో ఇలా అయితే మనము ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకొని సున్నాలు రాయమండి. ఏవైతే మనకి డిజిట్స్ ఉన్నాయో, ఏవైతే నెంబర్స్ ఉన్నాయో సున్నా వదిలేసి మిగతా నెంబర్స్ అన్ని రాసుకుంటాం. కానీ పాయింట్ ఇక్కడ పెడతాం కాబట్టి ఇవన్నీ కౌంట్ చేసి ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ని ఘాతంలో వేసుకుంటాం. అర్థమైంది కదా, ఇది ప్రామాణిక రూపం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 6 కూడా 0. అలాంటప్పుడు 5.9తో ఆపేసి ఇంటూ 10 to the power 24 వేసుకుంటాం. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో వాటిని కౌంట్ చేసి ఆ నెంబర్ని ఘాత రూపంలో వేసుకోవాలి. ఒకదాని తర్వాత పాయింట్ పెడుతున్నాం కాబట్టి ఒక్కదాన్ని వదిలేసి
పాయింట్కి ఇటువైపు ఉన్నవన్నీ కౌంట్ చేసి 10 to the power of అది పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇక్కడ 9762 ఉందనుకో, 9762 రాసి ఇంటూ 10 to the power of 24 రాస్తాం. అలా కాకుండా 5.9 రెండు జీరోలు ఉన్నాయనుకో 5.9 మాత్రమే రాస్తాం. అలా కాకుండా ఇవన్నీ జీరోలే ఉన్నాయనుకో 5.0 ఇంటూ అని రాస్తాం. అర్థమవుతుంది కదా మీకు? ఓకేనా? క్లారిటీ? ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఈ డిజిట్ తర్వాత పాయింట్ ఉందండి. యాక్చువల్గా ప్రామాణిక రూపం అంటే ఏంటి? ఒక డిజిట్ తర్వాత మాత్రమే పాయింట్ ఉండాలి. సో 5 తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. మొత్తం ఎన్ని ఉన్నాయని నేను కౌంట్ చేసుకోవాలి కదా. 1 2 3 4 ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 3కి పాయింట్ ఉంది, దానికి మనం ఏమో పాయింట్ యాడ్ చేయలేదు. కేవలం 3 స్థానాలు మాత్రమే జరిపి పాయింట్ యాడ్ చేసాం. అంటే ఎన్ని స్థానాలు జరిపామో అన్ని కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్కి యువతలు ఉన్నది మరి కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ పాయింట్ లేకుండా మామూలు డిజిట్ ఉంటే అప్పుడు 10 to the power of 4 వచ్చి ఉండేది. కానీ ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది, దీనికి మనం ఏమి యాడ్ చేయలేదు. కేవలం ఈ 589 ఈ 3 మాత్రమే ఇటు జరిపి పాయింట్ పెట్టాము కాబట్టి ఆ 3 జరిపాం కాబట్టి 10 క్యూబ్. అర్థమవుతుంది కదా? ఇంకొకటి చూడండి, ఇక్కడ మనకి 6 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 4 కాబట్టి 10 to the power of 4 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అనమాట. సో 10 to the power of 6 వచ్చిందా? అండ్ ఇటువైపు ఉన్న నెంబర్లు జీరోలు కాకుండా నెంబర్లు ఉంటే నెంబర్లన్నీ రాసుకోవాలని చెప్పాను కదా. ఇంకొక డౌట్ వస్తుంది, వెంటనే జీరో ఉండి మధ్యలో నెంబర్ ఉంటే ఏం చేయాలండి? ఆ నెంబర్ ఎక్కడి వరకు ఉందో అది మొత్తం రాసుకోవాలండి. అది మొత్తం రాసుకోవాలి కానీ పాయింట్ మాత్రం ఒకదాని తర్వాత పెట్టాలి. అర్థమైంది కదా? సో ఇది చూస్తే ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే ప్రామాణిక రూపం రాసుకోవాలన్నమాట. ఈ చాప్టర్ లో ఉన్న అంశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 ఎక్సర్సైజ్లు అనేవి ఉన్నాయి, అవి చెప్పేస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ 11.1 అండి. క్రింది వాటి విలువలు కనుక్కోండి అని ఇచ్చారు. అంటే మనకి ఘాతం ఇచ్చారు, ఆ ఘాతం యొక్క మామూలు వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ 6 ఉంది అంటే 6 సార్లు 6 టైమ్స్ ఈ 2ని మల్టిప్లై చేయాలి అని అర్థం కదా. సో ఆ 6 టైమ్స్ లెక్క పెట్టుకుందాం. 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64. అంటే 6 సార్లు నేను 6 సార్లు 2ని మల్టిప్లై చేస్తే నాకు 64 వచ్చింది. అలాగే 9 క్యూబ్ 11 స్క్వేర్ 5 to the power of 4 ఇవన్నీ కూడా నేను కౌంట్ చేసి ఆన్సర్స్ వేసాను. ఒకసారి మీరు కూడా కౌంట్ చేయండి. ఓకేనా? 9 9s are 81 9s are 729. ఓకే, క్రింది వాటిని ఘాతాంక రూపంలో, అంటే ఇక్కడ నార్మల్ గా వాడు మల్టిప్లై చేసి ఇచ్చేసాడు, ఘాత రూపం రాయాలి. ఇలా రాయాలంటే ఏం చెప్పాను, ఏదైతే మనకి మల్టిప్లై చేసిన నెంబర్ ఉందో అది భూమిగా తీసుకొని ఎన్నిసార్లు మల్టిప్లై చేశారో కౌంట్ చేసుకొని ఆ నెంబర్ని ఘాతాంకంగా రాసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ 6 అనేది భూమి అవుతుంది. 1 2 3 4 టైమ్స్ మల్టిప్లై చేశారు కాబట్టి 4 అనేది ఘాతాంకం అవుతుంది. సో ఇలాగే మిగతావి కూడా నేను రాసుకున్నాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది థర్డ్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ లో మనకి ఘాత రూపంలో ఇచ్చి నార్మల్ నెంబర్ రాయమన్నారు, సెకండ్ రౌండ్ లో విడదీసి ఇచ్చి ఘాత రూపంలో రాయమన్నారు. ఇప్పుడు ఏంటంటే మామూలు నెంబర్ ఇచ్చి దాని ఘాత రూపం కనుక్కోమన్నారు. ఇలా కనుక్కోవాలి అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే, సో ఇక్కడ ఇదేంటంటే ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఉపయోగించి ఘాత రూపంలో రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే ఒక నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ని అలా ఉంచేసి ఇంకా కొట్టుకుంటూ పోవడమే, క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో క్యాన్సిల్ చేసే నెంబర్ కూడా ఏం అవ్వాలి అంటే ప్రధాన కారణాంకం అవ్వాలి. సో ఇక్కడ ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది, 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 2 ఉంది, ఈ 2తోని 72 ఎందులో కొట్టుకుపోద్ది అంటే 2 3s are 6 2 6s are 12, అలాగే 2 8s are 36 2 9s are 18, ఇంకా 9 అనేది 2తో పోదు. అప్పుడు మనం నెక్స్ట్ ప్రధాన కారణంగా తీసుకోవాలి. 3 3s are 9. ఇప్పుడు ఈ 72ని ఘాత రూపంలో రాయాలి అంటే 2లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఎన్నిసార్లు మల్టిప్లై చేసామో అది ఘాత రూపంలో రాసుకొని ఇంటూ, సో 3లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 స్క్వేర్ అనమాట. సో ఇలా మనము ఒక నెంబర్ని ఘాత రూపంలో వ్యక్తపరచవచ్చు. అది కూడా నేను అదే విధంగా చేసి, సో ఇది కూడా అదే విధంగా చేసి 2 to the power of 9 తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం.
ఇక్కడ చూడొచ్చు 512 అంటే 2 2 జర్ 4, అలాగే 2 5 జర్ 10, ఇంకా 1 మిగులుతుంది. 2 6 జర్ 12, అలాగే 2 1 జర్ 2, 2 2 జర్ 4, 2 8 జర్ 16. అలా నేను ఇంక క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు ఎన్ని రెళ్ళు వచ్చాయో కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం నాకు 9 సార్లు 2 అనేది మల్టిప్లై చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 to the power of 9 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇది ఇక్కడ వదిలేసి దీన్ని కూడా కౌంట్ చేశారు కదా, దీనికి మాత్రం ఎందుకు కౌంట్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ నేను 2 1 జర్ 2 వేసుకొని ఇంకా దాన్ని వదిలేసాను అనమాట. సో అలా కాకుండా ఇది వేయకుండా ఇలా 2 లాగా వదిలేసి కూడా మీరు 9 అని కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9. మీరు ఇంకా ఇక్కడ సేమ్ నెంబర్ వచ్చిందంటే ఇంకా అక్కడితో ఆపేసి ఎన్ని వచ్చాయి అని కౌంట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 7 వేసుకొని ఇక్కడ 1 వేసుకున్నారంటే ఇప్పుడులాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ 343 అంటే 7 క్యూబ్ అండి, 729 అంటే 3 పవర్ 6 అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి 3125. దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే 5 to the power of 5 ఘాత రూపంలో రాసుకోవడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ పెద్ద సంఖ్య ఏదో గుర్తించమని అడిగారండి. సో ఇలా అడిగినప్పుడు మనకు ఒక ఈజీ టెక్నిక్ అయితే ఉంది, అదైతే ఇప్పుడు చెప్తాను. దాని ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే అది మొత్తం కనుక్కొని దాని వాల్యూ వేసుకొని దీని వాల్యూ వేసుకొని అది పెద్దది ఇది పెద్దదో చూసే బదులు డైరెక్ట్ గా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అన్ని నెంబర్లు ఎలా కనిపిస్తున్నాయి ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూద్దాం. ఇక్కడ మీకు అన్ని నెంబర్లు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ భూమి ఉంటే అది ఘాతంగా ఉంటుంది, ఇక్కడ భూమి అనేది ఇక్కడ ఘాతంగా ఉంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 అనేది భూమి, ఇందులో ఘాతం, ఇక్కడ 3 అనేది భూమి, ఇందులో ఘాతం. ప్రతి ఒక్కటి కూడా అలాగే రివర్స్ లో ఉంది, అవునా కాదా? సో ఇలా రివర్స్ లో ఉండేటప్పుడు అంటే a పవర్ b b పవర్ a ఇలా అడిగినప్పుడు ఏది చిన్న భూమి అయితే అది పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసారా, ఏది చిన్న భూమి అయితే అదే పెద్దదని నేను టిక్ పెట్టాను. క్రింది వాటిలో ఏది పెద్దది అని అడిగాడు కాబట్టి పెద్దదాన్ని నేను టిక్ పెట్టాను అనమాట. సో ఒక్కటే ఇంకా గుర్తు పెట్టుకోండి, a పవర్ b b పవర్ a అంటే ఇక్కడ భూమి ఇక్కడ ఘాతం, ఇక్కడ భూమి ఇక్కడ ఘాతం. ఇలా 2 నెంబర్లు ఇచ్చి ఏది పెద్దది అని మీకు అడిగితే దేని భూమి అయితే చిన్నగా ఉంటుందో అదే పెద్దది. ఓకేనా, సో ఇక్కడ 4 క్యూబ్ 3 పవర్ 4 లో 3 పవర్ 4 పెద్దది, 5 క్యూబ్ 3 పవర్ 5 లో 3 పవర్ 5 పెద్దది. ఇది కోడ్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ అక్కడ పెద్ద సంఖ్య ఏదో కూడా టిక్ పెట్టాను, నోట్ చేసుకోండి. ఓకేనా, ఇంకొక డౌట్ వస్తుంది, మరి మైనస్ వాల్యూస్ ఉంటే ఒకవేళ a పవర్ మైనస్ b పవర్ మైనస్ a ఉన్నాయి, ఇలా ఉంటే ఏం చేయాలి? మైనస్ వాల్యూస్ ఉంటే దీనికి రివర్స్ ఉంటారు అన్నమాట, అంటే పెద్ద భూమి పెద్దది అవుతుంది అంతే. ఓకేనా, ఇది చిన్న భూమి పెద్దదైతే ఇది పెద్ద భూమి పెద్దది అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇచ్చారండి, అంటే ఈ నెంబర్ని మనము ఘాత రూపంలోకి మార్చుకోమని మనకి ఇచ్చారు. సో మీరు అందరూ మార్చి నాకు ఆన్సర్లు అయితే పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ సూక్ష్మీకరించండి అని ఇచ్చారు. సో 10 క్యూబ్ అంటే 1000 అని మనకు తెలుసు, 2 into 1000 2000, 7 స్క్వేర్ అంటే 49, 2 స్క్వేర్ అంటే 4, గుణిస్తే 196, 2 క్యూబ్ అంటే 8, 8 5 is 40, 3 into 4 power 4 అంటే 768 అండి ఆన్సర్. సో 10 స్క్వేర్ అంటే 100, కానీ 0 into ఎనీథింగ్ 0 కదా. సో 5 స్క్వేర్ అంటే 25, 3 క్యూబ్ అంటే 27, సో 25 into 27 675. మిగతా వాటికి కూడా ఆన్సర్స్ వేసాను, నోట్ చేసుకోండి. ఇది 90,000 అండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది 144. ఇక్కడ మనకి చెప్పారు కదా, పవర్ లో బేస్ సంఖ్య ఉంటే మైనస్ ఉంటుంది, పవర్ లో సరి సంఖ్య ఉంటే మైనస్ ప్లస్ అవుద్దని, దాన్ని ఆధారంగా చేసుకొని మనకి అడగడం జరిగింది. సో చూద్దాము, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ అలానే ఉంటది, మైనస్ వేసుకున్నా. 4 క్యూబ్ అంటే 64, ఇక్కడ క్యూబ్ అలానే ఉంది కాబట్టి మైనస్ మైనస్ లాగానే ఉంటది, కానీ దీనికి ఇంక ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, 8 3 is 24. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది, టోటల్ గా మొత్తం ప్లస్. ఓకేనా, 225 ఆన్సర్. ఇక్కడ క్యూబ్ ఉంది ఇది మైనస్, ఇక్కడ క్యూబ్ ఉంది ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్, 8000 ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ సంఖ్యలను పోల్చండి అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్పాను కదా, ఇలా ఇచ్చినప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. అది కొంచెం ఆలోచించితేనే వస్తుంది. అదేంటంటే ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 10 to the power of 12 ఉంది, ఇక్కడ 10 to the power of 8 ఉంది. సో ఈ పాయింట్ ని తీసేయాలంటే ఇక్కడ ఉన్న ఒక 10 నాకు ఇచ్చేయాలి. ఒక 10 తో గుణించేస్తే పాయింట్ పోతుంది కదా. సో 27 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోలు మిగులుతాయి? 11 జీరోలు మిగులుతాయి. 27 పక్కన 11 జీరోలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 ఇచ్చిస్తే పాయింట్ పోతుంది. సో 15 అయిపోతుంది. 15 పక్కన ఎన్ని జీరోలు వస్తాయి? ఒకటి ఇచ్చేసాం కదా, 7 జీరోలు ఉంటాయి. 15 పక్కన 7 జీరోలు ఉంటాయి. 27 పక్కన 11 జీరోలు ఉంటాయి. అప్పుడు ఏది పెద్దది? ఇదే పెద్దది కదా. సో 27 ఇంటూ 10 to the power of 11 పెద్దది అవుతుంది. అలాగే ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. 3 పక్కన 17 సున్నాలు, 4 పక్కన 14 సున్నాలు, ఏది పెద్దది? ఇదే పెద్దది కదా. ఓకేనా? సో ఈ విధంగా అయితే కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది అనమాట, పెద్ద కష్టమేమీ కాదు. సో ఓకేనా, ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే మీరు ఆన్సర్స్ అన్ని నోట్ చేసుకోండి, లెక్కలు కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ 11.2 అనమాట. ఇదేంటంటే మీకు చెప్పాను కదా ఘాతాంక న్యాయాలని కొన్ని, సో వాటిని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది, మనం చేద్దాం. ఇక్కడ భూములన్నీ ఈక్వల్ గా ఉండి ఇంటూలు ఉండేటప్పుడు ఏం చెప్పాను? ఫైవ్ అన్ని కూడా కలిపియాలని చెప్పానా లేదా? సో ఒక్క 3ని మాత్రమే వేసుకొని 3 పవర్ 2 + 4 + 8 వేసుకుంటాం. 2 + 4 6, 6 + 8 14. సో ఆన్సర్ 3 to the power of 14 అనమాట. 3 to the power of 14 ఆన్సర్ వచ్చేసిందా? ఇక్కడ ఎలా ఉంది? a పవర్ m బై a పవర్ n లాగా ఉంది. సో a పవర్ m బై a పవర్ n లాగా ఉంది. ఆన్సర్ ఏంటి? a పవర్ m - n అంటే 6 పవర్ 15 - 10 ఎంత? 6 పవర్ 5. సో ఇవన్నీ కూడా నేను అలా ఘాతాంక రూల్స్ యూజ్ చేశాను. మీరు అక్కడ ఆన్సర్లు కూడా నేను మీకు ఇచ్చేసాను, మీరు ఒకసారి ట్రై చేయండి. భూములు సమానం ఉండి ఇంటూ ఉంటే మీదవి కలిపియాలి, భూములు సమానం ఉండి డివైడెడ్ బై ఉంటే మీదవి తీసేయాలి. ఇది కలిపేశాను, ఇది భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి తీస్తాను అనమాట. 2 3 6 కదా, 6 - 3 అంటే 3. ఇక్కడ ఘాతాంకాలు సమానంగా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఈ రెండు గుణించేయాలన్నమాట. a పవర్ m ఇంటూ b పవర్ m అంటే ab హోల్ పవర్ m కదా, ab హోల్ పవర్ m. సో భూముల లబ్ధము బై ఘాతాంకం వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఘాతాలు సేమ్, ab హోల్ పవర్ 4. ఇక్కడ a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ m అని 4 3 12. ఇక్కడ 5 పవర్ 6 5 పవర్ 3 కదా, 6 - 3 3. ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో మీరైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదేంటంటే క్రింది వాటిని సూక్ష్మీకరించి ఘాత రూపంలో వ్యక్తపరచండి అన్నారు. అంటే వీటిని సింప్లిఫై చేసుకొని ఘాత రూపం రాసుకోవాలి. సింప్లిఫై చేసే ముందు ఎలా చేయాలి అనే ఒక థాట్ కూడా మనకు ఉండాలి. సో ఇక్కడ 11.2 ఎక్సర్సైజ్ లెక్కలన్నీ చేశాను, కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చూపిస్తున్నాను. మీరు ఒకసారి వాటిని నోట్ చేసుకోండి. ఓకేనా? ఎలా చేయాలో చెప్పాను, ఆన్సర్లు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఎలా చేశాను అనేది కూడా ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి చూపిస్తున్నాను. చెయ్యనివి అయితే ఇంకా మీరు చూపించమని నేను చూపించలేను. ఓకేనా? 7.2 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రామన్ అనమాట, సూక్ష్మీకరించి ఘాత రూపంలో చేయడము. ఓకేనా? సో ఫస్ట్ అయితే అన్ని ఘాత రూపంలోకి మార్చేసుకోవాలన్నమాట. 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకుంటాము, 3 పవర్ 1 ఉన్నట్టు. 32 అంటే దీన్ని మనం 2 పవర్ తో రాసుకోవచ్చు కదా. సో 2 to the power of 5 అంటే 32. ఇక్కడ 2 to the power of 5, ఇక్కడ 2 క్యూబ్ 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్ కదా. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలు ఏం చేసాము? కలిపేసాం కదా. సో 2 to the power of 3 + 2 అంటే 5. ఈ 2 to the power of 5 కి ఈ రెండింటికి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 to the power of 4 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. ఒక 3కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 3 క్యూబ్ మిగులుతుంది. సో ఆన్సర్ అనేది ఏంటి? 3 క్యూబ్ అనమాట. వచ్చిందో లేదో చూద్దామా? ఇదిగోండి 11.2 ఎక్సర్సైజ్ లో రెండో రోమంలో ఒకటో లెక్క ఆన్సర్ 3 క్యూబ్ అనమాట. సో వాటి ఆన్సర్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి సెకండ్ రోమన్ ట్రై చేసి మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియజేయండి. ఓకేనా? ఆన్సర్స్ అయితే ఇవి, మీరు ఒకసారి ట్రై చేసి ఆ లెక్కలు ట్రై చేసి ఆన్సర్లు చెక్ చేసుకొని ప్రయత్నించండి. వాటిని సింప్లిఫై చేసి ఘాత రూపంలో వ్యక్తపరచండి. ఓకేనా? చూసుకున్నారు కదా, లేదంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెక్కలకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చేసారు, సత్యము అసత్యము మనం తెలిపి జవాబుని సమర్థించాలన్నమాట. సో ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అని అనుకోండి. ఇక్కడ భూములు మనకి సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలు ఏం చేయాలి? కలపాలని తెలుసు కదా.
సో 10⁻12 ఆన్సర్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ 100⁻11 అని ఇచ్చాడు. సో 10 × 10 గురించి అలా చేస్తాడనమాట, అది తప్పు అనమాట. ఓకేనా, దీని ఆన్సర్ వచ్చేసి 10⁻12 అవ్వాలి. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలపాలి. ఇక్కడ ఏంటంటే 2⁻2³ 5² ఇచ్చారు, కానీ 5² కంటే 2³ పెద్దది అని ఇచ్చాడు, తప్ప అనమాట. ఎందుకంటే 2³ అంటే 8, 5² అంటే 25. సో 5² పెద్దది కాబట్టి అసత్యం. ఇక్కడ మనకి ఇది ఎలానో మనం తీసుకోలేము, అంటే భూములు సమానంగా లేవు, అలాగని భూములు డెఫినెట్ గా అంటే ఘాతాంకాలు సమానంగా లేవు. కాబట్టి నేను ఆ రెండింటిని విడదీసి గుణించుకున్నా సరే నాకు 6⁵ అయితే రాదనమాట. కాబట్టి ఇది అసత్యం అని నేను రాసుకున్నాను. మీకు ఇంకెలాగైనా తెలిస్తే నాకు చెప్పండి. ఓకేనా, అంటే ఈ రెండు ఫార్ములాలకి కూడా ఇది వర్తించదు కాబట్టి నేను విడదీసేసి మల్టిప్లై చేసుకున్నాను, నాకు రాలేదు కాబట్టి ఇంకా అది అసత్యం అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం తెలియదు, ఇదేంటి సత్యం అన్నారు, ఇక్కడ ఎంత నెంబర్ ఉంది, ఇక్కడ ఎంత నెంబర్ ఉంది అంటే అక్కడ ఎంత నెంబర్ ఉన్నా సరే పవర్ లో 0 ఉంది అంటే దాని వాల్యూ ఒకటే. 3/0 ఉన్నా ఒకటే, 1000/0 ఉన్నా ఒకటే, 10,000/0 ఉన్నా కూడా ఒకటే. సో దీని వాల్యూ ఒకటే, దీని వాల్యూ కూడా ఒకటే, అందుకని ఈజ్ ఈక్వల్ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది సత్యం, అంటే ఈ 4 ఇది ఒక్కటే సత్యం అని అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. క్రింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఘాత రూపంలో వ్యక్తపరచండి అని. అంటే ఈ 108 ని ఇంకా అలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళి ఘాత రూపంలో దీన్ని సేమ్ వీటన్నిటిని కూడా అలానే ఎక్స్ప్రెస్ చేయమన్నారు. వీటిని సూక్ష్మీకరించమన్నారు. ఈ 82³ అని రాసుకోవచ్చు కదా. సో a⁻m² అని అంటే a⁻mn అంటే 2⁻9 అవుతుంది. ఇక్కడ 2⁻10 అవుతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక 2 మిగులుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 7లు మిగులుతాయి. 2 × 7² మిగులుతుంది అనమాట. అలా వీటిని కూడా మీరు సింప్లిఫై చేసుకోండి. సో వీటి ఆన్సర్స్ అనేవి ఇప్పుడు చూపిస్తాను, నోట్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి ఆ ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇది 4th రోమన్ ఆన్సర్స్ అనమాట, నోట్ చేసుకోండి. ఘాత రూపంలోకి రాసి మార్చినవి అనమాట. ఓకేనా, కనిపిస్తుంది కదా అందరికి. ఓకేనా, నెక్స్ట్ ఇది 5th రోమన్ ఆన్సర్స్ అనమాట. 5th రోమన్ లో ఫస్ట్ దానికి నేను సింప్లిఫై చేస్తే నాకు ఏమొచ్చింది, 2 × 7² వచ్చింది కదా. సో 2 × 7² ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది, 7² అంటే ఎంత, 49. 49 × 2 98. ఓకేనా, సో అది ఇక్కడ రాశారనమాట. 2 × 7² మనకు వచ్చింది. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది 4th రోమన్. ఇది అసత్యాలు చూపించాను. 2nd రోమన్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. సో 11.2 ఎక్సర్సైజ్ అనేది ఫినిష్ అయిపోయింది. 11.3 అనేది చెప్పేసుకుందాం. ఈ 11.3 మొత్తం మనకి ఎక్స్పాండెడ్ ఫామ్, ప్రామాణిక రూపం అనమాట. సో విస్తరణ రూపంలో రాయండి అంటే మీకు చెప్పాను కదా, 1's ప్లేస్ కాబట్టి 4 × 1, 0 × 10, 4 × 100, 9 × 1000, 7 × 10,000, 2 × lakh అనమాట. సో 2,79,404ని అలా విస్తరణ రూపం ఇలా అనమాట. సో ఇలా మనము ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. 4 × 1 అండి, 0 × 10 అండి, 4 × 100 అండి, 100ని 10² గా రాసుకోవచ్చు అండి. 9 × 1000 అండి, 10³ గా రాసుకోవచ్చు అండి. 7 × 10,000 అండి, 10⁴ గా రాసుకోవచ్చు అండి. 2 × 1 lakh అండి, 10⁵ గా రాసుకోవచ్చు. ఓకేనా, సో అలా మిగతా కూడా మీరు రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ విస్తరణ రూపంలో ఇవ్వబడిన ప్రతిదానికి వాటి సంఖ్యలను కనుక్కోండి అన్నారు. సో ఇక్కడ 8, 6, 0, 4, 5 అనేది రావాలి. అయితే 1's ప్లేస్ లో మనకి 5 ఉంది. ఇక్కడ 1's ప్లేస్ లో × 1 అని వేసుకోవచ్చు, 10⁻0 అని కూడా వేసుకోవచ్చు. ఎందుకు ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా. సో 4th అనేది 10th ప్లేస్ లో ఉంది, 0 అనేది 100 ప్లేస్ లో ఉంది, 6 అనేది 1000 ప్లేస్ లో ఉంది, 8 అనేది 10,000 ప్లేస్ లో ఉంది. సో 86,045 అనేది ఆన్సర్ అనమాట. సో 8, 6, 0, 4, 5 1s, 10s, 100s, 1000, 10,000. సో 86,045 అనేది ఆన్సర్ అనమాట. ఇలా మనం వీటిని సింప్లిఫై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారికి మనకి మధ్యలో నెంబర్ ఇవ్వడు, ఇక్కడ 5 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, 4 లేదు, అంటే 10,000 ప్లేస్ లో ఏం లేదు, అలా కూడా ఇస్తుంటాడు అనమాట. అంటే 4,05,302 అని రాసుకోవాలి. సో 4,05,302 అనేది ఆన్సర్ అనమాట. అలా మీరు చూడగానే చెప్పవచ్చు. 10⁴ అంటే అది 10,000 ప్లేస్, ఇది 100 ప్లేస్, ఇది 1's ప్లేస్. అంటే ఇక్కడ ఏం మిస్ అయింది, 1000's ప్లేస్ మిస్ అయింది. సో 30,705 అనమాట. ఓకేనా, 1000 ప్లేస్ లో ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 వేసేసుకుంటాం.
సో మిగతా లెక్కలు కూడా ఈ యొక్క లెక్క ఉంది చేసేయండి. ఇది 10⁵ అంటే ఏంటి, ల్యాక్స్ కదా. ఇక్కడ ప్రామాణిక రూపంలో వ్యక్తపరచమన్నారు. సో జీరోలు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 అంటే మీకు అర్థమైపోవాలి 10⁻7 అనేది వస్తుంది అని. అయితే ఇక్కడ 5 అనేది అలానే ఉంటుంది. మనకి ఇక్కడ పాయింట్ పెట్టాల్సి వస్తే ఈ 5 తర్వాతే పెట్టాలి. సో ఇటువైపు నెంబర్స్ ఏవి లేవు కాబట్టి మనం 5.0 అని రాసుకోవచ్చు, లేదా 5 × 10⁻7 అని కూడా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో 7 × 10⁻6 అనమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో 3 తర్వాత పాయింట్ పెట్టుకుందాము. 10⁻9 అనేది కన్ఫర్మ్. ఇటు పక్క ముందేం రావాలంటే ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఇలా జీరోలు లేకుండా నెంబర్స్ ఉన్నాయి అక్కడ వరకు రావాలని ఇందాకే చెప్పాను కదా. సో 3.1865 × 10⁻9 అని రాసుకోవాలి. సో మిగతా కూడా అలానే 3.90878 × 10⁻5, అలాగే 3.90878 × 10⁻4 అనమాట. అదేంటి ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు 10⁻4 అని చెప్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ వాడు పాయింట్ కి ఒక నెంబర్ ఇచ్చేసాడు, మనం దాన్ని ఏం చేయట్లేదు, జస్ట్ ఈ 4 నెంబర్స్ ని మాత్రమే జరిపి పాయింట్ పెడుతున్నాం కాబట్టి ఆ 4 కి తగ్గట్టుగానే 10⁻4 వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 10³ వేసుకోవాలి, కానీ వీటన్నిటికీ కూడా రాసుకోవాలన్నమాట. అంటే 3.90878 × 10³ అనమాట, ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాక్యాలలో కనబడే సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్, ఇంకేం మారదనమాట, మీరేమి మార్చాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని ఉన్నాయి ఒక్కటి వదిలేస్తారు, ఒక్క నెంబర్ వదిలేసి ఒక్క డిజిట్ వదిలేసి మిగతా కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 ముందు ఫిక్స్ అయిపోతారు ఎన్ని ఉంటే ఇంకంటే 10⁸8 వేసిన తర్వాత ఇక్కడ 3 పాయింట్ నెంబర్ లెక్క వరకు ఉంటే అక్కడ వరకు 8 4 అనమాట, ఇలా రాసేసుకోవడం. ఓకేనా. సో దీనికి వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 8 10⁸8 వచ్చేస్తుంది. ఓకేనా. సో అలాగే మిగతా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో దీనికి 3.0 × 10⁸8 అయినా రాసుకోవచ్చు, లేదా 3 × 10⁸8 అయినా రాసుకోవచ్చు. ఇది 8 అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 10⁻7 1.2756 × 10⁻7. నెక్స్ట్ 3 6 9 10⁻9 1.4 × 10⁻9 అనమాట. అర్థమవుతుంది కదా ఎలా చేస్తున్నాను అనేది. ఇది 1 × 10⁻11, తర్వాత ఇది 1.2 × 10⁻10, ఇది 3 × 10⁻20 అనమాట. సో ఇలా అయితే మీరు అన్ని కూడా చేసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఉన్నాయి 20 చూడండి, 1 2 3 4 5 6 6 3 18 19 20 1 2 3 3 3 9 ఇదొకటి 10 1 2 3 3 3 9 10 11 అది సరిపోయిందా. ఓకేనా. మిగతావి కూడా అలానే ట్రై చేయండి. వీటి ఆన్సర్స్ కూడా చూపిస్తాను, మీరు ముందు ట్రై చేసి తర్వాత ఆన్సర్స్ అనేది ఒక పక్కన రాసుకొని వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇది 11.3 అనమాట. ఓకేనా. ఇవైతే ఆన్సర్స్ ఆల్రెడీ నేను మీకు ఇక్కడ వరకు చెప్పేశాను. మిగతా 3 సమ్స్ మీరు ట్రై చేసి వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. ఓకేనా. ప్రామాణిక రూపం ఎలా చేయాలి ఏంటి, సంక్షిప్త రూపం ఏంటి, అలాగే ఘాత రూపంలోకి మార్చడం, అలాగే నార్మల్ నెంబర్ని ఘాత రూపంలోకి, ఘాత నెంబర్ని నార్మల్ రూపంలోకి మార్చడం, ఘాతాంక న్యాయాలు యూజ్ చేసి సమ్ని సూక్ష్మీకరించడం, ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్లో తెలుసుకున్నాము. ఇంతటితో మనకి 7th క్లాసు బీజగణితం అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.